వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలను భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదూ. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి అది? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను అనుభవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అనరు, నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్నీ క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని ఎందన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు. అందుకే శోషిత తాళ్ళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, ఇంకా బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండదానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనది ఏది అంటే ఉదక భాండదానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసనా భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది? సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు, అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు, ఆయన విసురుకుని సంతోషించేటటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు. ఈ పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నం నీళ్లు లేవు. ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. అంటే ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు.
వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు అన్నారు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోనివాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది. ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టావు. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నారు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు. అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి, ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనవలు కానీ మునిమనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కానీ తండ్రి కానీ పెదనాయన కానీ పినతండ్రి కానీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయపక్షం అమావాస్య నాడు పెట్టేసిందన్నారు. అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాననుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈరోజు చెయ్యాలి. మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి, ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవాలయాలకు కూడా వెళ్ళరు. మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పితృపక్షం వాళ్ళు వెళ్ళరు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళు ఏ తిథి నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు. ఈ 15 రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు, గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు. అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు. అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు. కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ. ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం, ఆ పైవాళ్ళు అలోమని ఏడుస్తారు, ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదని. అంత గొప్పది మహాళయ పక్షంలో వచ్చే అమావాస్య. తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో మనవడో ఎవడో మహాళయ అమావాస్య నాడు ఉతక భాండం ఇస్తా బాగుండని ఏడవడం ఎందుకు? వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ తిథి అయినటువంటి తదియ నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఓ ఉతక భాండం ఇచ్చుకో, అది కూడా ఇవ్వలేవా? ఓ కుండ కొని మంచినీళ్ళు ఇవాళ నీ కర్మ అంతే. ఇచ్చుకోలేకపోతే ఓ విషినికర్ర కొని విసరలేవా? ఓ బెల్లంగడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా? దేవాలయానికి ఓ దానికి ఓ 4 చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండని 4 చాపలు ఇవ్వలేవా? నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి. దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది, ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది. బంగారం నిజమే, ఉత్తర జన్మల్లో కూడా బోల్డంత బంగారం. అప్పుడు హడిలిపోతావు, ఎందుకు చేశాను రానా ప్రారంధం, ఎన్ని జన్మలు ఎత్తినా భయమే. కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి. కాబట్టి ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము దానము చెయ్యాలి.
అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడినది ఏది అంటే ఉదక భాండ దానము. అంటే మంచినీళ్లు ఉన్నటువంటి కుండని తీసుకెళ్ళి దానం చేస్తారు. అలా చేయవలసి ఉంటుంది. అదే రోజున అచ్చు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విష్ణువాలయం సింహాచల దేవస్థానం. సింహాచలం వరాహ నృసింహస్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖమాస శుక్లపక్ష తదియ నాడు గంధం ఒలుస్తారు. గంధం ఒలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు. విష్ణు ఆలయంలో అది చాలా అరుదు. సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి, ఆ వరాహలక్ష్మీ నృసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది. ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ.